ఇప్పుడు మీ బుడ్డోడు నీ లెక్క ఉంటాడా, మీ ఆమె లెక్క ఉంటాడా? మిక్స్డ్ ఉంటుంది. వాడు కూడా మిక్సీ వేసి మిక్స్డ్ అయ్యాడు. Yeah, that's why he's mixed. Yeah, but he doesn't look like you. Anyway, close. గదే మీ కొడుకు దావతు పంచగట్టించిన దావతు ఫోటోలు వస్తే అందులో చిరంజీవి సారు, శ్రీకాంత్ సారు వీళ్ళందరు కనబడ్డారు. బాగానే మంది రాశి మేడము వాళ్ళందరూ పెద్ద దావతి చేసినావు. ఇప్పుడు వాడు బుడ్డోని కూడా మళ్ళీ హీరోని చేద్దామనా, లేకపోతే వాడి ఆలోచన ఏంది? వాడు ఏం చదువుకుంటుండు అంటున్నాడు? కొంతసేపు చదువుతానంటాడు, బిజినెస్ చదువుతానంటాడు, ఓసారి యాక్టింగ్ చేస్తానంటాడు, కానీ డాన్స్లు చేయలేనంటాడు. అవునే అని వేస్తా కానీ డ్యాన్స్ చెయ్య అన్నాడంట. అట్లా అంటున్నాడు. ఇప్పుడు ఏం చదువుతున్నాడు తమ్మి? 12th చదువుతున్నాడు. 12 చదువుతున్నాడు. 12 అంటే ఇంటర్మీడియట్ కదా? 10, 11, 12 అంటే ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిగ్రీకి పోతాడు. కానీ ఆలోచన ఉంది చేద్దామని. ఒక ఆలోచన ఉంది. పోరలకు ఈ పొద్దు రేపు 3 నెలలకు ఒకసారి బుర్ర మారుతున్నదంట. ఇప్పుడు ఇంకా చిన్న ఏజ్ కదా, చిన్న వయసు. ఇంకొక 3 ఏళ్ళు అయితే గానీ వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. తొవ్వ మీదకి రాడు. అప్పటిదాకా నీకు తలకాయ నొప్పి. తల్లిదండ్రులకు చిన్న పోరలున్న నిమ్మలం. ఎందుకంటే వాళ్ళు మనం ఎట్లా అంటే అట్లని, లేకుంటే వాళ్ళతో మనం ఎట్లా అంటే అట్లని. పెద్ద పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి బతుకు వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్న అదొక నిమ్మలం. కానీ ఈ నడుమ పోరలు ఉంటారు చూసినావా, 10వ తరగతి 11, 12, 13, 14, 15 ఉన్నోళ్ళ పానం అంతా నెత్తి గుద్దుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. మావంతోటి కూడా ఒకరోజు అంటాడు స్క్రిప్ట్ రాస్తా అంటాడు, ఒకరోజు అంటాడు అమ్మ నేను బిజినెస్ చేస్తా అంటాడు, ఒకరోజు అంటాడు అమ్మ యూట్యూబ్ పెట్టుకుందాం అంటాడు. నువ్వు నా యూట్యూబ్ని ఏమంటారు అదేదో చేయమంటాడు. గమ్మత్తున్నారు పోరలు. అప్పుడు మీ టైంలో మీ నాయన అరే నవీను ఇది చదువుకోబెట్ట అంటే అది చదువుకున్న అయిపోయిన దాకా మళ్ళీ సప్పుడు ఉండేనా? ఇప్పుడు చెప్పు మీ కొడుకుకి చెప్పు. 36 చెప్పు వదిలి పెడతాడు నీకు. 36 చెప్తాడు మీ లెక్క పెట్టి 36 చెప్పు వదిలి పెడతాడు. మళ్ళీ అన్నిటికీ నువ్వు ఏదాన్ని కాదని లేవు. సినిమా ముచ్చట్లు అడగవచ్చి అన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నా. అమ్మ నేను నిన్ను అడుగుదాం అనుకున్నా, నీకు పాటలలో మంచిగా అనిపించిందా, నటన మంచిగా అనిపించిందా? పాటలు ఈజీ అనిపించినాయా, నటన ఈజీ కాదు? నాకు ఏం ఈజీ టఫ్గా నాకు కాదు, అలా నేను చూడను. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా నచ్చుతుంది. సో షూటింగ్ వెళ్తే ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఐ టేక్ ఇట్ ఎస్ దిస్ ఇస్ వాట్ ఎవర్ ఐ ఎమ్ గివెన్, వాట్ ఎవర్ దే గివ్ మీ ఐ నీడ్ టు పర్ఫార్మ్. బాగా నటించాలనేది పాయింట్. బట్ వాట్ ఎవర్ ఐ ఎంజాయ్ కంప్లీట్లీ. ఎస్, ప్యాషనేట్గా ఐ ఎంజాయ్ అండ్ డూ. సాంగ్ అయినా, లేకపోతే యాక్టింగ్ అయినా, ఎమోషనల్ సీన్ అయినా, రొమాంటిక్ సీన్ అయినా, ఏదైనా ఉంటే ఐ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. ఏదైనా చేయగలదు కూడా, అంత టాలెంట్ ఉంది ఈ అమ్మాయి. నువ్వు ఇట్లా అన్నావా డ్యాన్సులు మాత్రం కష్టం, మిగిలిన అన్నీ చేస్తాను. కొడుకు లెక్క కష్టమైన కూడా చేస్తాను నేను. కష్టమైన కూడా కష్టమైన కూడా చేస్తాను. తమ్మి నెక్స్ట్ సినిమాకి సంతకం పెట్టేస్తివా? నేనా? ఏ పెట్టుతామి నువ్వు కొడైకెనాల్కి పోయేది ఉన్నది నాకు. ఈ తమ్ముడేమో ఇంకా సంతకం పడదు. ఇక ఈ తేప నుండి ఏం చేయంటే నీకు నచ్చిన సినిమాలు ఒకటి లిస్ట్ వేసుకో. నచ్చిన సినిమాలు నీకు నచ్చినయే చెయ్యాలనేది ఏదైతే లిస్ట్ ఇప్పటిదాకా పెట్టుకున్నావో అట్లా లెక్క పెట్టుకో. వచ్చిన సినిమాలలో కొన్ని నచ్చు, నచ్చిన సినిమాలు ఒక ముచ్చట తమ్మి, వచ్చిన సినిమాలలో కొన్ని నచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన జమాన లెక్క అంతా అట్లనే లేదు, అందరు ఆగమాగమే ఉన్నారు. అంత ఈ సినిమా ఏందో చూద్దాం. కడాయిలో పోపు వేసుకో, మీదికి పప్పు వేసుకో, అటెన్కి చికెన్ వేసుకో, అంత కలుపుకో అన్నట్టుగానే ఉన్నది కదా బుజ్జి? కరెక్ట్. ఒక్క పర్టిక్యులరు అన్నట్టుగా ఏం లేదు తమ్మి. ఎందుకంటే అంత ఇప్పుడు ఆగమ బిసిబిల్ల బాత అయిపోతున్నది మొత్తం అంతా. కాబట్టి నువ్వు కొన్ని నచ్చు, నీకు కావాలనుకునేవి నువ్వు బలవంతంగా అయినా సరే నచ్చు, నువ్వు చేయాలనుకునేవి నువ్వు ప్రొడ్యూస్ చేసుకొని నువ్వు చేసుకో. కానీ పబ్లిక్లకు వచ్చి ఉండు. పబ్లిక్ ఆడోళ్ళందరూ మిస్ అయిపోతున్నారు. నేను చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్. చాలా మామూలుగా వీడియో వాకింగ్ వీడియో పోస్ట్ చేస్తే మిలియన్స్ వెళ్తుంది. ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి, నవీన్ గారు నవీన్ గారు మీరు అలాగే ఉన్నారు, ఐ లవ్ యూ నవీన్ గారు. ఎంతమంది పెడతారు పాపం, వాళ్ళ ఆమె ఎంత కలకల అంటది. అట్లా పెట్టకండి కాదు చెప్పేసి అందరూ రావాలి థియేటర్స్ కి. ఇప్పుడు వాళ్ళ ఆమె తరఫు నుండి ముచ్చటైతే చెప్పినా కానీ ఇక మీ ఇష్టం మీ ప్రేమ, నేనేం అనలేను కదా తమ్మి. పాపం ఆమె దిక్కు నుండి కూడా మనం చెప్పాలి. లేకుంటే ఓ చంద్రకు వచ్చింది, నా గురించి ఏం అడగనే లేదు, నా గురించి ఏం చెప్పనే లేదు, నా బాధ ఆమెకి ఏం అర్థమైంది అని అనుకోదా అని. అందుకని చెప్పిన. మీ ఏం పేరు తమ్మి? మీ ఆమె పేరు మీనా. మీనమ్మా, నీ ముచ్చట చెప్పేసిన నేను, అయిపోయింది.